జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. చైనాలో జరిగిన అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత రిలే జట్టుతో స్వర్ణ పతకం సాధించిన ప్రవళికకు నాగర్ కర్నూలు జిల్లా జూపల్లి జడ్పీ హైస్కూల్లో ఘన సన్మానం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జూపల్ల భాస్కర్ రావు 50,000 నగదు ప్రోత్సాహకం, చారగొండ సర్పంచ్ విజేందర్ గౌడ్ 20,000 నగదు అందజేశారు. ప్రవళిక విజయాన్ని విద్యార్థులకు స్ఫూర్తిగా తీసుకునే లక్ష్యంతో ముందుకు సాగాలని భాస్కర్ రావు పిలుపునిచ్చారు. వేరే దేశంలో పోయి మన దేశానికి బంగారు పథకం తెచ్చిన గొప్ప మట్టిలో మాణిక్యం ఈ ప్రవళిక. నిజంగా ఆడబిడ్డ మన ప్రాంతవాసి, మన ఊరు వాసి అయినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనం ఆ గోల్డ్ మెడల్ సాధించినట్టుగా భావించాలి. కాబోయే స్టూడెంట్స్ కూడా మీరు పట్టుదల ఉంటే, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. దానికి నిదర్శనంగా మన ప్రవళికను తీసుకొని మీరు ముందుకు ఎదగాలని, ముందుకు పోవాలని కోరుకుంటూ, నాతోటి నా ఫ్రెండ్స్ కూడా ఎన్ని రోజులు చేస్తావు ఇది రాదు అని చాలా మంది చెప్తుండే, చాలా బాగా డిస్కరేజ్ చేస్తున్నట్టు మాట్లాడుతుండే. నా పేరెంట్స్ ఉండగా ఎన్ని రోజులు ఆడిపిస్తావు ఆ పిల్లని ఆటలు ఆడాడి ఏం చేస్తుంది ఆమె తీసి పెళ్ళి అయినట్టు కూడా అన్నలు కూడా చాలా మంది. ఆ మాటల్ని ఆ లోపల ట్రాక్లకు ఎంటర్ అయినాక ఆ అమ్మాయి అనుకుంది కదా, ఎవరెవరైతే అన్నారో నన్ను, ఎవరెవరైతే నన్ను తిట్టిరో ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించుకోవాలి. ఎంత ఆ టైంలో ఆమె సంతోషం, కళ్ళ నిండా నీళ్ళు. ఇప్పటివరకు నేషనల్ మెడల్ రాలేదు, ఇంటర్నేషనల్ మెడల్ గోల్డ్ వచ్చింది. ఆమె నేషనల్ అంతం పాడుతుంటే అమ్మాయి ఆ బాధని తట్టుకోలేక ఎమ్మటే వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ సార్కి ఫోన్ చేసి, సార్ ఇట్లా నాకు మెడల్ వచ్చిందని చెప్పిన వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డకి ఇప్పటివరకు నేషనల్ మెడల్ రాలేదు కదా. అందరూ అంటున్నారు అమ్మాయిని ఆడాడి ఎన్ని రోజులు సంపుతమైన